హలో ఎవ్రీవన్. సో ఎలా ఉన్నారు? సో ఆల్మోస్ట్ 6 days అవుతుంది కదా నేనైతే వ్లాగ్ పోస్ట్ చేయక. నేనైతే ఈసారి వ్లాగ్స్ పోస్ట్ చేయడం అనేది నేను చాలా మిస్ అయ్యాను నిజంగా. సో రైట్ నౌ ఏంటంటే ఇది నేను అరుణాచలం వెళ్ళాను అన్నమాట రీసెంట్గా. సో అరుణాచలంకి వెళ్ళడానికి ముందు షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట ఇది. సో ఏంటంటే మనం టెంపుల్కి వెళ్తున్నప్పుడు మొత్తం ఇల్లంతా క్లీన్గా పెట్టుకోవాలి కదా. అంటే లేడీస్కి స్పెషల్గా మంత్లీ 5 days ఉంటాయి కదా. సో ఆ 5 days కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఇంట్లో మనం క్లాత్స్ అన్నీ మంచిగా వాష్ చేయాలి. పర్టికులర్గా బెడ్షీట్స్ కానివ్వండి, టవల్స్ రెగ్యులర్గా మనం యూజ్ చేసి ఇవన్నీ కూడా మంచిగా వాష్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. కాబట్టి ఇంకా ఆ రోజు ఇది సాటర్డే అండ్ సండే అండి. సాటర్డే అండ్ సండే 2 days వ్లాగ్ కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను. ఇది సాటర్డే రోజు నైట్ నుంచి షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో సాటర్డే రోజు నైట్ ఇంకా నేనైతే ఇక్కడ పిల్లలిద్దరు నిద్రపోతున్నారు. నేనైతే కొంచెం హెడ్ బాత్ చేశాను. అదే మనకు మంత్లీ 5 days ఉంటాయి కదా. సో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ హెడ్ బాత్ చేసేసి కొంచెం క్లాత్స్ అవన్నీ కూడా మంచిగా వాష్ చేసి ఆరేసి పెట్టున్నాను అన్నమాట. ఏమంటే చాలా ఉన్నాయి. సో నాకు వర్క్స్ అన్నీ కంప్లీట్, నేను వెళ్ళే టైం కల్లా వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి సో సాటర్డే రోజు నైట్ నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, బ్యాక్గ్రౌండ్ ఫుల్ నాయిస్ వస్తుంది. లిటరలీ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ చేస్తున్నా కానీ నాకే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేనేం మాట్లాడుతున్నాను నేనే మాట్లాడుతున్నాను. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమన్నా వస్తే వదిలేసేయండి. నేను జస్ట్ వీడియో మీద ఫోకస్ చేయండి, సరేనా? అలాగా ఇంకా సాటర్డే రోజు నైట్ నుంచి వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని క్లాత్స్ అన్నీ వాష్ చేశాను, ఇంకా చాలా ఉన్నవి. సో అవన్నీ కూడా నేను సండే రోజు మార్నింగ్ అవన్నీ వర్క్స్ అన్నీ ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నాను. సో ఇది వచ్చేసి మనకు పాండ్స్ మాయిశ్చరైజర్ అండి. ఇది స్పెషల్గా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ ఉంటుందన్నమాట. సో నాదైతే నార్మల్ స్కిన్నే, డ్రై స్కిన్. సో ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ కాదు ఏమంటారు అది మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. లిటరల్లీ నాది డ్రై స్కిన్ అయినా నార్మల్ స్కిన్ అయినా కానీ నాకే చాలా బాగా మంచిగా అనిపించింది. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు, స్పెషల్గా ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో ఎవరైనా ట్రై చేయండి. అది జస్ట్ 59 rupees అనమాట, అంతే చిన్న బాక్స్ అనమాట క్రీము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనుకోండి. అందుకు ఒక చిన్న స్మాల్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. నా నైట్ టైం రెగ్యులర్గా నేను ఏమి ఎలా ఉంటుందని చెప్పి జస్ట్ చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి విష్ కేర్ అండర్ ఆర్మ్స్ రోల్స్ అనమాట. ఇది 300 rupees ఉంటుంది. బట్ నిజంగా చెప్తున్నా ఇది చాలా ఎఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నార్మల్గా మనం షాప్లో 100-200 రూపీస్కి తీసుకుంటుంటాం నివియా ఇలాంటి. సో నివియా కూడా బాగుంటుంది. బట్ నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిన అండర్ ఆర్మ్స్ రోల్ క్రీమ్ ఏంటంటే విష్ కేర్. మంచి ఫ్రాగ్రెన్సీ వస్తుంది, భలే ఏమన్నా మీకు బ్లాక్నెస్ ఉన్నా కానీ పోతుంది. అండ్ చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. సో అదొకటి. అండ్ ఇది వచ్చేసి హిమాలయ లిప్ బామ్ అనమాట. ఇప్పుడు మనకు చలికాలం కాబట్టి మనకు లిప్స్ అనేవి ఎక్కువ పగులుతూ ఉంటాయి. సో ఇంట్లోనే ఉన్న వాళ్ళకి ఎక్కువ పగలవు, కొంచెం బయట ఎక్కువ వెళ్ళొచ్చే వాళ్ళకైతే ఎక్కువ పగులుతుంది, ఎందుకంటే చలి అనేది తగులుతుంటుంది కాబట్టి. సో అలాగా నేనైతే ఎక్కువ బయట ఈవినింగ్ టైంలో ట్యూషన్కి అలా వెళ్ళొస్తూ ఉంటాం కాబట్టి నాకు ఎక్కువ పగులుతూ ఉంటాయి. సో అందుకోసం. అండ్ ఇది వచ్చేసి టైరోలెట్ అండి. ఇది ఏంటనంటే మనకు ఇది ఉంటుంది కదా, లిప్ ఉంటుంది కదా, లిప్ చుట్టూరు గడ్డం మీద లిప్ చుట్టూరు ఇక్కడ ఏమైనా బ్లాక్నెస్ ఉన్న, ఫేస్ పైన మొటిమలు వచ్చి పోయిన తర్వాత మచ్చలు నల్లగా బ్లాక్ స్పాట్స్ పడుతున్నా, ఇట్లాగా ఏమన్నా మీకు ఉన్నా కానీ మంగు మచ్చలు అలాంటివైనా కానీ తగ్గుతుందన్నమాట టైరోలెట్ క్రీమ్ ద్వారా. అది 500 rupees. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి, అమెజాన్లో ఉంటుంది. చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. అట్లీస్ట్ 2 months అయినా యూజ్ చేయాలన్నమాట. సో అది. అండ్ ఇది వచ్చేసి ఐ క్రీమ్ అనమాట. నాకు మా చిన్నబాబుకి కొంచెం లైట్గా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ తీసుకుంది మా చిన్నోడి కోసమే. వాడు ఫోన్ చూసి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయని చెప్పేసి బాబుకని తీసుకున్నాను. అది 150 rupees. సో నేను కూడా ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తుంటాను కదా, ఫ్యూచర్లో ఫర్దర్గా రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ముందుగానే జాగ్రత్త.
సో నివియా మాయిశ్చరైజర్ కూడా చాలా 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 బాగుంటుందండి. అసలు దానికి మనం పేరు పెట్టాల్సిన పని లేదు. అది యాక్చువల్గా ఏమైందంటే ఎలాగో మనకు చలికాలం ఫిబ్రవరి వరకు ఉంటుంది కదా, సో పిల్లలకు నాకు యూజ్ అవుతుందని చెప్పి కొంచెం పెద్ద బాక్స్ తీసుకున్నాను, 320 రూపీస్. అయితే ఆ నివియా మాయిశ్చరైజర్ క్రీమ్ మా పిల్లలు అది పూసుకోవడానికి కూడా ఎంత సతాయిస్తున్నానో అంత సతాయిస్తూ ఉన్నారు. ఇంకా నేనే వాళ్ళకి అరిచి కొట్టి తిట్టి హ్యాండ్స్కి ఫేస్కి మంచి లిప్స్కి అప్లై చేస్తూ ఉన్నాను. ఏమంటే పగిలి తర్వాత అది మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ముందే కొంచెం కేర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది స్కిన్ పైన అని చెప్పేసి. యాక్చువల్ నిజంగా మగపిల్లలు ఇలాంటి వాటికి అసలు ఇష్టపడరు కదా, నాకు అనిపించింది. లేడీస్కి ఉన్నంత ఇంట్రెస్ట్ మగపిల్లలు మగవాళ్ళకి ఎవరికి అది అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. లిటరల్ మా పిల్లలు కూడా అంతే. అది పూసుకొనరా అంటే అస్సలు ఉలకరు పలకరు అనమాట. ఎందుకు కొన్నానా అది 320 రూపీస్ పెట్టని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో అదండి రెగ్యులర్గా నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు అవన్నీ తీసేసి ఆరేసి ఉన్నాను. ఇంకా ఏముంటుంది, నైట్ ఇంకా యాజ్ యూజువల్ నిద్రపోవడమే కదా. అండ్ నెక్స్ట్ రేపటి నుంచి అరుణాచలం వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. నేనైతే చాలా చాలా నిజంగా తిరుపతికి వెళ్ళొచ్చినా కానీ అంతగా ఏమంటారు ఎలా చెప్పాలి, అది అంత ఇది అనిపించదు నాకు. అరుణాచలంకి వెళ్ళడం అనేది అసలు అనుకోకుండా అది ఎలా అది ఏదో అంటారు కదా, దేవుడే రప్పించుకుంటాడంట. మనం అనుకుంటే వెళ్ళమంట, దేవుడు రప్పించుకుంటాడంట. సో అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. లిటరల్లీ ఎంత పీస్ ఆఫ్ మైండ్ అంటే అంత బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే సాయి అది కన్ను దగ్గర కింద దెబ్బ తగిలింది. స్కూల్లో కబడ్డీ ఆడుతున్నప్పుడు కింద పడ్డారంట. అయితే కన్ను దగ్గర కొంచెం బాగా రాసుకుంది. అది ఇంకా వాడికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళేసి ఒక ఇంజెక్షన్ వేయించి ఆయింట్మెంట్ అప్లై చేశాను. సో అదే అనమాట. ఇంకా చెప్పాను కదా, నైటే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నైటే వాషింగ్ మిషన్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసాను. చూసారా కిచెన్ ఎంత నీట్గా పీస్ఫుల్గా ఉందో. అసలు కిచెన్లో కడగాల్సిన గిన్నెలు లేకపోతే అబ్బా ఎంత హాయిగా ఉంటుందో కదా మార్నింగ్ లేచేసరికి. నిజంగా నాకు కూడా అలా అనిపించింది. నైట్ చూసారా ఇక్కడ ఎన్ని గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ నైట్ కడిగేసాను అన్నమాట. 9 o'clockకి స్టార్ట్ చేశాను. ఇవన్నీ కడిగేసి నేను స్నానం చేసి ఆ బట్టలన్నీ వాష్ చేసి నేను అవన్నీ ఆరేసి పడుకునేసరికి అరౌండ్ 12:31 అయిందనమాట. ఇంకా కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేయాలి బాక్స్లలో. సో ఇవి ఇంకా అట్లాగా మార్నింగ్ లేసే కిచెన్లో గిన్నెలు లేపు అబ్బా దేవుడా ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబోయ్ అనిపించింది నాకైతే. సో ఇది యాక్చువల్గా ఇది బిల్లు 2145 రూపీస్ అయింది. ఏమంటే అది కూడా తక్కువే. నాకు ఇంట్లో గ్రోసరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా అరౌండ్ 3000 రూపీస్ అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి రాయలేదు నేను. సో అస్సలు లేని వాటివే రాశాను అనమాట. అందుకు అంత తక్కువ కనిపిస్తుంది అక్కడ. మీరందరూ అనుకో ఏంటి ఇంత తక్కువనా అని అనుకుంటారు కదా, సో అందుకని చెప్తున్నా. ఇంకా ఆ రోజు ఇంట్లో వెజిటేబుల్స్ కూడా పెద్ద ఏం లేవు, జస్ట్ నార్మల్గా పచ్చిమిర్చి టమోటా ఇవి మాత్రమే ఉన్నాయి. అందుకని ఆ రోజు ఇంకా నేను పచ్చిమిర్చి టమోటా చట్నీ మాత్రమే చేశాను. సండే కార్తీక మాసం అయిపోయింది. అండ్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత మేము అరుణాచలంకి వెళ్ళేసి వచ్చేంత వరకు నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి అసలు తెలియదన్నమాట. అరుణాచలంకి వెళ్ళొచ్చేంత వరకు అలానే ఉండాలని చెప్పేసి లిటరల్లీ అలానే ఉండిపోయాము. ఎప్పుడు ఇంకా పచ్చడి, ఆ పప్పు, సాంబారు, ఇంట్లో యాజుడు బంగాళదుంప వంకాయ ఇవి తిని విసుగు పుట్టేసింది మాకైతే. కానీ ఏం చేస్తాం, దేవుడి కోసం కొన్ని సాక్రిఫైస్ మనం చేయాలి, తప్పదు కదా. ఇంకా చూసారా ఇవి అన్నీ ఫేస్ పైన పింపుల్స్ వచ్చాయి. ఓవర్ హీట్ వల్ల ఉంటారు కదా, ఓవర్ హీట్ వల్ల ఇలా పింపుల్స్ రావడం అనేది కామనే. అది ఇంకా మనం ఇంట్లో ఉన్నప్పుడు వస్తే పర్లేదండి. ఎక్కడికైనా మనం జర్నీ చేయాలి, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు వస్తే మాత్రం భలే బాధ అనమాట. ఆ ఫేస్ మీద క్లమ్జీగా పింపుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ దానితో ఏమైందంటే నేను రెగ్యులర్గా పప్పాయ తింటా ఉన్నాను అనమాట. మాకు రోజు ఇంటి సైడ్ వస్తూ ఉంటుంది బండి మీద. సో రోజుకు ఒక పప్పాయ తీసుకోవడం, దాంట్లో నేను సగం మా తరుణ్ సగం తినడము అలా చేస్తూ ఉన్నాను. ఉన్న ఓవర్ హీట్ సరిపోక మళ్ళీ ఆ పప్పాయ కూడా ఓవర్ హీట్ అనమాట. యాక్చువల్లీ మనం పప్పాయ రోజు తినకూడదు, డే బై డే అని తినాలి. ఇక ఆల్రెడీ ఓవర్ హీట్ ఉంది, దానితో ఈ పప్పాయ తినడం వల్ల ఇంకొంచెం ఎక్కువ అయిపోయి ఫేస్ మీద పింపుల్స్ వచ్చాయి. బట్ పర్లేదు, నేను అరుణాచలం ఊరికి వెళ్ళేసరికి నాకైతే అవి తగ్గిపోయినాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు, జస్ట్ చెప్తున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగ్గాని అంటారు కదా, మేము ఎక్కువ ఉగ్గాని అనము, బురుగులు తాలింపు అంటాము. సో అది ప్రిపేర్ చేశాను. పిల్లలైతే తినేసి కింద ఆడుకుంటూ ఉన్నారు. సో నేనైతే నా ఇంట్లో క్యాజువల్ నా వర్క్స్ అవి కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న December 7 నా బర్త్డే. ఏమంటారు, చాలామంది విష్ చేశారు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో. యాక్చువల్లీ నేను పోస్ట్ చేయలేదు December 7 నా బర్త్డే అని చెప్పి కమ్యూనిటీలో అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా నేనైతే పోస్ట్ చేయలేదు. బట్ చాలామంది మన ఫాలోవర్స్ గుర్తున్న వాళ్ళు నాకు ఏమంటారు పర్సనల్గా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విష్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 6 days వీడియోస్ పెట్టకపోయేసరికి నాకు ఎందుకో చాలా గిల్టీగా అనిపించింది అన్నమాట. ఎందుకంటే వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటే 1 day పెట్టకపోయినా కానీ ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అసలు పెట్టకుండా ఉన్నామనుకోండి దాని మీద అంత ధ్యాస రాదు. పెడుతున్నప్పుడు అరే ఈరోజు వీడియో పెట్టలేదు, ఈరోజు మిస్ అయ్యామే, అబ్బా ఎలాగైనా పెట్టాలని చెప్పేసి చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఊరికి వెళ్ళక ముందే చాలా వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసి పెట్టాను కానీ బట్ నాకు వాయిస్ ఓవర్ చేయడానికి నాకు అస్సలు టైమే దొరకలేదన్నమాట. ఇంకా అక్కడికి నేను అరుణాచలంలో మామూలుగా నైట్ రూమ్లో పడుకుంటాం కదా, అప్పుడైనా వీడియో వాయిస్ ఓవర్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశాను కానీ అస్సలు అవ్వలేదు. ఎందుకంటే అక్కడ గిరి ప్రదక్షిణ అవన్నీ చేసేసరికి కాళ్ళు పులిసిపోయినాయి. దానివల్ల అసలు నిద్ర లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా అరే 5 రోజులు మిస్ అయిపోయాను చెప్పేసి అదే ఇంటికి వచ్చేంత వరకు అదే గుంజుతూ ఉంది నాకైతే. సో అది అండ్ ఇంకా మనకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ పొంగల్ వస్తుంది కదా. సో నేనైతే కొన్ని కొత్తగా న్యూ ట్రెండింగ్ శారీ కలెక్షన్ అయితే తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ అయితే ఇష్టపడతారు, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా అస్సలు మర్చిపోకండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మన అందరితో కంపేర్ చేసే లిటరల్ నేను చెప్తున్నాను కదా, నేను ఇచ్చినంత బెస్ట్ క్వాలిటీ, నేను ఇచ్చినంత బెస్ట్ ప్రైస్ నిజంగా ఎవ్వరు ఇవ్వరండి. అండ్ ఇంకా ఇది ఇంకా ఆ రోజు మార్నింగ్ కింద కొన్ని బట్టలు ఆరేసాను. నేను మిద్దె పైకి వచ్చేసి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఆరేస్తూ ఉన్నాను. ఇది మా మిద్దె పైన మొత్తం వ్యూ అనమాట. మా మార్కాపురం చెన్నకేశ్వర స్వామి గుడి. మా మార్కాపురంలో ఫేమస్ ఏంటంటే మార్కాపురం చెన్నకేశ్వర స్వామి గుడి అండ్ పలకలు. మన ఎక్కడైనా కానీ పలకలు ట్రాన్స్పోర్టింగ్ అనేది మార్కాపురం నుంచి జరుగుతుందన్నమాట. మా మార్కాపురంలో పలకలకి మారుపేరు, పలకల తయారీ, స్లేట్స్ అంటారు, పలకల తయారీకి మా మార్కాపురం పెట్టింది పేరు. సో ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ జరగాలంటే మా మార్కాపురం నుంచి జరగాలన్నమాట. సో మార్కాపురం ఫేమస్ పలకలు, స్లేట్స్ అండ్ ఆల్సో చెన్నకేశ్వరం టెంపుల్. సో అదన్నమాట. అండ్ ఇంకా సో శారీస్ అనేవి ఎలాంటివి కావాలని చెప్పండి. అండ్ తక్కువ ప్రైస్కు వస్తుందని చెప్పేసి అది తక్కువ క్వాలిటీ అని అనుకోకండి, ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాను నేనైతే. కాకపోతే ఏంటంటే కస్టమర్స్ కావాలి కాబట్టి నేను తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను. సో అది అలా మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అయితే మంచి న్యూ శారీ కలెక్షన్ అయితే మన ఛానల్లో ఉంటాయి. శారీ కలెక్షన్ వచ్చేసి నేను షార్ట్స్ అండ్ లైవ్స్ ద్వారా అప్లోడ్ చేస్తాను. సో చెక్ చేయండి. వీడియోస్ మాత్రం వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి. షార్ట్ వీడియోస్ అండ్ లైవ్ వీడియోస్లలో మాత్రం శారీ కలెక్షన్ పెడతాను. అండ్ ఆ రోజు నేను చేసిన పచ్చడి అదన్నమాట, పచ్చడి విత్ వడియాలు. బయట ఫుల్ వర్షం పడుతుంది. అండ్ పచ్చడి రెసిపీ కావాలంటే షార్ట్ వీడియోలో ఉంది, చెక్ చేయండి, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరు లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియో టైటిల్ చూసి ఆ లోపల కంటెంట్ ఏముంటుందని చెప్పేసి అయితే అనుకోకండి. సో వీడియో టైటిల్ అనేది నార్మల్గా పెట్టినప్పుడు కూడా చూడండి, ఎందుకంటే వీడియో కంటెంట్ అనేది మంచిగా ఉంటుంది, వ్లాగ్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఏదైనా ఒక సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే వీడియో టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంటుంది కాబట్టి వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకే. టేక్ కేర్, బాయ్.